ఢిల్లీ ఎన్నికలకు జై అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కేంద్ర కేబినెట్ పచ్చజెండా, కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం, మా హయాంలోని అమలు, ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు. అశ్విని వైష్ణవ్. రబీ సీజన్లో ఎరువుల రాయితీకి 24,475 కోట్లు. ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రం. చంద్రయాన్ 4కు గ్రీన్ సిగ్నల్. ఏకకాల ఎన్నికలను తప్పుబట్టిన విపక్షాలు. ఎమ్మెల్యే ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో జమిలి చిన్న కథ కాదు, 6 రాజ్యాంగ సవరణ చేయాలి, సగం రాష్ట్రాల ఆమోదం కావాలి అంటూ ఒకవైపున ఎవరైతే చిదంబరం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఏకకాల ఎన్నికలకు దశ హాఫ్ మెజార్టీ చాలు, మామూలు సాధారణ బిల్లుగా చాలు అన్నటువంటిది రామ్నాథ్ కోవింద్కి సంబంధించినటువంటి అంశము ఇక్కడ ఉంది. ఇకపోతే